హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్వి, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్, ఎంజేయు ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్వి, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్, ఎంజీయు ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా విశ్వవిద్యాలయ భూములను లాక్కుంటుందని విద్యార్థి నాయకులు ఆరోపించారు. విశ్వవిద్యాలయ భూములు విద్యార్థుల భవిష్యత్ కోసం ఉద్దేశించినవి. విద్యా పరిశోధనల కోసం కేటాయించిన భూములను వ్యాపార ప్రయోజనాల కోసం కంబలించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలను మేము సహించాం. విద్యార్థుల హక్కుల కోసం చివరి వరకు పోరాటం చేస్తామని తెలిపారు. అక్రమ భూసేకరణను తక్షణమే ఆపాలని, యూనివర్సిటీ హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, అధ్యాపకులు, పౌర సమాజం పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు విద్యార్థి సంఘాలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అఖిలపక్ష సంఘం నాయకులు, బీఆర్ఎస్వి, ఎంజీయు నాయకులు జనంపల్లి, జనం ప్రేమ్, పాక రవి, మాచర్ల సుధీర్, వాడపల్లి నవీన్, ఎంజీయు ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రవి, ఎంఎస్ఎఫ్, ఎంజీయు అధ్యక్షులు తరుణ్, కోటి ముఖేష్ తదితర విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.